మీరు చూశారుగా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, సంపద సృష్టి అన్నాడు. సంపద ఎక్కడ ఉందండి సూపర్ 6 చేయడానికంటే? సృష్టిస్తా, సంపదను సృష్టించి పేదవారికి పంచి పెడతా అన్నాడు. 9 నెలలు అయింది, 10వ నెలలో ప్రవేశించాం. సంపద సృష్టించలా. సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళని పట్టుకొస్తున్నాడు, పట్టుకొచ్చి వీళ్ళకి ఇవ్వమంటున్నాడు. అంటే ప్రభుత్వం సంపద సృష్టించే బాధ్యత లేదు. సంపద ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళందరినీ పిలిచి వారి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెడతాను అనేటువంటి బాధ్యత. అంటే పేదరిక నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ఈ సోషలిస్టిక్ కంట్రీస్లో, అంటే ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరికి ఉంటుంది? ప్రభుత్వాలకు ఉంటుంది. పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలిస్తారు అంటే డబ్బులన్నీ పంచిపెట్టి నిర్మూలించడం ఒకటే మార్గం కాదు. పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలను పైకి తీసుకురావడం, ఉచితంగా విద్యను అందించటం, నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వటం, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం మీద లేదంట, మొత్తం అంతా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో మంచి మంచి కాంట్రాక్టర్లు, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు, ప్రభుత్వం చుట్టూ తిరిగి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకోవాలనుకునే వాళ్ళందరినీ పోగేశాడు. నేను డయాస్ మీద కూర్చోబెట్టాడు, చూశారు కదా. మెగా కృష్ణారెడ్డి గారు, చలమలశెట్టి సునీలు. మెగా కృష్ణారెడ్డి గారు ఈజ్ ఏ గుడ్ కాంట్రాక్టర్. పోలవరానికి కూడా ఆయనే కాంట్రాక్టర్. ఇప్పుడు నాట్ ఓన్లీ పోలవరం, ఇంకా మన రాష్ట్రంలో ఉన్నటువంటివి, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టులు చేస్తున్నటువంటి వ్యక్తి. అలాగే చలమలశెట్టి ఆయన గ్రీన్కో ఈజ్ అ బిగ్ ఆర్గనైజేషన్, బాగా సక్సెస్ఫుల్గా సంపాదించినటువంటి వ్యక్తి. అలాగే సజ్జన్ గోయంకా, ఇంకా వీళ్ళతో పాటు ఒక 600 మందిని బాగా సంపాదించిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. బంగారు కుటుంబం అని అందరిని తీసుకొచ్చాడు. పాపం వాళ్ళందరికీ బంగారు కుటుంబం చేసేస్తాను, విశ్వవాసునామ సంవత్సరం కదా, వాసు అంటే బంగారం అంట, మంచి అంట, అందరికీ బంగారు కుటుంబం చేసేస్తానని పిలుచుకొచ్చాడు. అక్కడ యాస్ మీద 4 కూర్చోబెట్టాడు, వాళ్ళతో ఉపన్యాసాలు చెప్పించాడు. బంగారు కుటుంబం వాళ్ళు సర్దుకున్నారు. ఇంకా వాళ్ళు బాధిత కుటుంబాలు. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెరుగుతాయని ఆశపడి మీకు ఓటు వేస్తే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయాయి. మీ సూపర్ 6 సంఘ దేవుడెరుగు ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా పోగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి నెల మొదటి వారంలో వచ్చేటటువంటివన్నీ కూడా తీసేశారు. తోలుకొచ్చారు మొత్తాన్ని బస్సుల్లో, బంగారు కుటుంబం అని. అక్కడ ఉన్నోళ్ళు, పైన ఉన్నోళ్ళే బంగారు కుటుంబాలు. 2 ఈ రాష్ట్రంలో బంగారు కుటుంబాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, ఒకటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి బంగారు కుటుంబం, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న బంగారు కుటుంబం. ఈ 2 బంగారు కుటుంబాలు తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలను బంగారు కుటుంబంగా చేసేటటువంటి శక్తి కానీ, సామర్థ్యం కానీ, ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే పొలిటికల్ స్టంట్లు భలే పెడతాడు ఆయన. పబ్లిసిటీ స్టంట్, పబ్లిసిటీ పిచ్చి. ఆయన ఒక పథకం పెట్టడం, దాన్ని అద్భుతంగా ఫ్రంట్ పేజీలో రాసేటటువంటి, వండి వార్చేటటువంటి పత్రికలు తయారు కావటం. ఆయనకు పత్రికా బలం చాలా పెచ్చు, మీడియాలో చాలా పెచ్చు. ఆయన రాగానే ఏమన్నా చూసారుగా, మొట్టమొదట ఆకస్మిక తనిఖీలు. నేను నిద్రపోను, ఇంకోటి నిద్రపోనే లేదు, నేను నిద్రపోను, ఇంకోటి నిద్రపోనేమన్నా, ఆకస్మిక తనిఖీలకు వెళ్ళిపోతా అన్నాడు. ఏమి సాధించావు అంటున్నా. ఆకస్మిక తనిఖీలకు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్లో ఏమి సాధించావో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఏమి సాధించరా. ఆ తర్వాత ప్రజల వద్దకు పాలన, బ్రహ్మాండంగా ఉంది టైటిల్, సినిమా టైటిల్స్ లాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజల వద్దకు పాలన. ఏంటి ప్రజల వద్దకు పాలన దగ్గరికి వెళ్ళి ఏమి సాధించారు, ఏమి సమస్యల్ని మీరు పరిష్కరించారా, ఏమైపోయినాయి? మళ్ళా ఆ పెట్టి పథకాలు మళ్ళీ మీరేగా రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది. మరి ఆ సంగతి ఏం చేశారు? శ్రమదానం అన్నాడు. ఏం చేశారు శ్రమదానం? మీరు ఒక పలుగు తీసుకుని గుచ్చి ఫోటోల్లో, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వేసుకున్నారు. శ్రీమద్ రమారమణ పోయింది, శ్రమదానము పోయింది. జన్మభూమి అన్నారు. అయ్యా ఇతర దేశాల్లో ఉన్న సోదరులారా,
మీ జన్మభూమిని మీరు బాగు చేయండి, మీ ఊరిని మీరు బాగు చేయండి అని ఒక స్లోగన్ ఇచ్చారు. ఏమైంది? జన్మభూమి పోయింది, శ్రమదానం పోయింది, ప్రజల వద్దకు పాలన అది పోయింది, ఆకస్మిక తనిఖీలు అవి పోయినాయి. నేను మారిపోయినకి నేను ఏం చేయను అన్నావు. మళ్ళా అవన్నీ కాదు, దత్తత గ్రామాలని చెప్పి ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, పెద్ద వాళ్ళు మీ గ్రామాలను దత్తత తీసుకోండి, ఆ దత్తత తీసుకుని దాన్ని బాగు చేయండి అన్న. ఎన్ని గ్రామాలు దత్తత తీసుకుని బాగు చేశారు చెప్పబ్బా, నాకు అర్థం కాల. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, మళ్ళీ ఇప్పుడు 9 మాసాలు దత్తత గ్రామాలు తీసుకుని ఏమి సాధించావు? నేను ఇక్కడ ఒకటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ P4 లాంటి కొత్త పథకాలను తీసుకొచ్చి ప్రచారం చేసుకున్నారు తప్ప రాష్ట్రానికి ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఏ కార్యక్రమాలు చేశారో ఒకటి చెప్పండి ఇవాళ అని అడుగుతా ఉన్నా. అవి చెప్పడం. పాపం నిన్న మెడికల్ కాలేజీలో చదువుకోవాలనేటువంటి ఆవేదనతో ఒక కుటుంబం చెబితే, నువ్వేం చేస్తున్నావు మెడికల్ కాలేజీలు? మొత్తం మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నావు. అంటే చదువుకొని మెరిట్తో వచ్చే సీట్లు గలం చేసేస్తున్నావు, డబ్బులు ఉన్నోడికే దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. మరి అలాంటప్పుడు ఈ P4లో పేదలకు ఎలా సీట్లు వస్తాయని అడుగుతా ఉన్నా. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. P4 అంటే ఆయన ఏమంటారు చూసారా? పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట. పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ ఏంటో పబ్లిక్ ఏంటో నాకు అర్థం కాల. పబ్లిక్ ఒకటేగా. రాష్ట్రం పబ్లిక్ ప్రైవేట్, అసలు పబ్లిక్ ఏముంది? ఊరిని డయాస్ చేస్తారు. పబ్లిక్ అంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు డయాస్ చేసి పిలుస్తాడు, పేదలకు పంచి పెట్టమంటాడు. ఏంటిది ఈ తంతు ఏంటి నాకు అర్థం కాల. అసలు ఆల్రెడీ ఆల్ ఇండస్ట్రీస్, పెట్టుబడిదారులు, బాగా సంపాదించేవాళ్ళు, CSR ఫండ్స్, కార్పొరేషన్ సంబంధించినటువంటి ఫండ్స్ ఉన్నాయి. కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% వాళ్ళు ఖర్చు పెట్టాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అందరిని పిలిచాడు, కాంట్రాక్టర్లు, పెద్దోళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు. మరి ముఖ్యమంత్రితో అవసరం కదా పాపం, పిలిస్తే రాకపోతే ఎట్టాక మీరు చూశారుగా. బంగారు కుటుంబాన్ని పిలిచిన వాళ్ళేమో వెళ్ళిపోయారు పాపం. వీళ్ళు మాత్రం అట్టాగే ఉన్నారు, ఉండక తప్పదాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సంతకాలు కావాలి, ముఖ్యమంత్రి గారి సంతకాలు. కాంట్రాక్టర్లు, పెద్ద ఇండస్ట్రియలిస్టులు ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో పనులు ఉంటాయి కాబట్టి. ఈ బంగారు కుటుంబం వాళ్ళు మాత్రం ఈ బంగారు కుటుంబం లేదు, బూడిద లేదు, ఈ సొల్లు మేము వినలేక చేస్తున్నామని వెళ్ళిపోయారు. ఏం చెప్తాయండి సొల్లు దాని మీద? ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీకి మారిపోయారు. ఎవరు నమ్ముతాడండి నీతి నిజాయితీకి మారిపోయారు? నేను ఇంతవరకు తప్పు చేయలే. పుట్టిన దగ్గర నుంచి తప్పులు తప్ప ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు ఇంకో మాట అన్నాడు, నేను ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశా, క్రమశిక్షణగా పనిచేశా. నువ్వెక్కడ ఎన్టీ రామారావు దగ్గర పనిచేసావు స్వామి? ఆయన పనే చేసేసావు నువ్వు. ఎన్టీ రామారావు గారి దగ్గర ఏం పనిచేసావు నువ్వు? నాకు అర్థం కదా. నువ్వు ఇందిరాగాంధీ దగ్గర పనిచేసావు, మొట్టమొదట ఎమ్మెల్యేగా పనిచేసావు, మంత్రిగా పనిచేసావు. నేను ఎన్టీ రామారావు గారి దగ్గర క్రమశిక్షణగా పనిచేశా అని వాళ్ళు డప్పాలు కొట్టుకుంటా ఉన్నావు. మొత్తం ఆయన పైన మాత్రం సఫా చేసేసావు నువ్వు వెళ్ళి. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. బంగారు కుటుంబం అని చెప్పేసి అందరినీ మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. తన కుమారుణ్ణి ఏ విధంగా ల్యాండ్ చేయాలి రాజకీయాల్లో, అట్ట మంగళగిరిలో ల్యాండ్ చేశాడు ఒకసారి ఓడిపోయినా. ఇప్పుడు తన ముఖ్యమంత్రి సీట్లో ఎలా ల్యాండ్ చేయాలి అనే ఏకైక తాపత్రయం తప్ప నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. రాత్రి బాగా నిద్రపోతాడంట, పడుకునే ముందు ప్రజలకు ఏం చేశాను వాళ్ళని ఆలోచిస్తాడంట. మనం రేపు పొద్దున్న లేచి ప్రజలకు ఏం చేయాలో అని ఆలోచిస్తాడంట. ఇక నమ్మాలి మనం. నీదంతా నీ జీవితం మొత్తం ఏ విధంగా ఈ దేశాన్ని కొల్లగొట్టుకోవాలి, ఏ విధంగా నీ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకోవాలి, ఏ విధంగా మీ అబ్బాయిని ఒక అసమర్థుడైన అజ్ఞాని అయిన పుత్రుణ్ణి ఏ విధంగా ఈ రాష్ట్రం మీద రుద్దాలి, ఇదే ఆలోచన తప్ప ఏ విధమైన ఆలోచన అయినా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. పేదరిక నిర్మూలన చేయదలుచుకున్న వాడు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి అనేక విధులున్నాయి. ఆ విధులన్నీ పక్కకు నెట్టేసి ప్రైవేటు పరం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. రేపు కూడా 26,000 కోట్లు తీసుకొస్తున్నాడు అప్పు అమరావతి కోసం. అవన్నీ బంగారు కుటుంబాలకు ఇస్తాడు. నిజమైన బంగారు కుటుంబాలు కాదు, ఆయన చుట్టూ ఉండే కుటుంబాలు. వాళ్ళు బాగా సంపాదించుకుంటారు. అప్పుడు మళ్ళీ పేదవాళ్ళని పిలిచి కాస్త ఈమని ఇలాంటి బంగారు కుటుంబాలు నాటకాలు ఆడేటటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. సూపర్ 6 ఏమైందయ్యా అంటే P4 అంటాడు. సూపర్ 6 ఎలక్షన్ ముందు చెప్పావు కదా, సూపర్ 6 ఏం చేసామంటే అది చెప్పడంట. P4 అంట. P4 గురించి వాళ్ళ
పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను. నేను ఒకటే ఒక విషయాన్ని ఇక్కడ అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో 1.4 కోట్లు 1,40,00,000 మంది వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. అంటే బిలో పావర్టీ. వాళ్ళు నువ్వు ఏ విధంగా P4లు చేస్తావా చంద్రబాబు నాయుడు గారు అంటే 8.6 లక్షల మంది ట్యాక్స్ హోల్డర్స్ ఉన్నారు. అంటే ధనవంతులు ఉన్నారని లెక్క. వీళ్ళందరికీ ఎలా అనుసంధానం చేస్తావు? ఏమిటి విచిత్రమైనటువంటి పథకం నాకు అర్థం కాల. ప్రజల్ని మోసం చేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వేసుకోవడానికి ఇచ్చిన పథకం తప్ప పేద ప్రజలను బంగారు కుటుంబాలుగా చేసేటటువంటి పరిస్థితి లేనటువంటిది ఒక పెద్ద స్టంటు, ప్రచారపు స్టంటు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. ఏ మాటకు ఆ మాట. పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడంటే తన మనసులో ఉన్నది చాలా బాగా స్పష్టంగా చెప్పాడు. అదేమిటంటే ఆయన చెప్పిన మాటలు చెప్తాను, నేను వేరేగా చెప్పను. మన దగ్గర సత్తా లేనప్పుడు ప్రజలకు ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత కానీ, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుడి దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే ప్రజలకు బలం చేకూరుస్తుందని 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారికి తన మద్దతు ఇస్తున్నాడట. అంటే ఏంటి ఆయన చెప్పేది? మన దగ్గర సత్తా లేదు. పాపం ఆయన దగ్గర సత్తా లేదంట. సత్తా ఉంది ఎవరు ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు సత్తాగా. ప్రజలకు మేలు చేసే సత్తా ఆయనకు ఉందంట. ప్రజలకు మేలు చేసే సత్తాతో పాటు పరిపాలించగలిగిన సమర్థత ఆయన దగ్గరే ఉందంట. ఆయన జీవితంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంట, ఈయనేమో కింద సేవ చేస్తాడంట. ఇది జరిగినటువంటి విషయం. 2014 నుంచి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎందుకు ఈ విషయాన్ని నొక్కి నొక్కి చెబుతున్నానంటే చాలామంది పాపం పిచ్చోళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటారు కదా. మొత్తాన్ని సస్పెండ్ చేస్తాడు. జాగ్రత్త అరిశారంటే పిచ్చి పిచ్చిగా. ఆయనకి కావాల్సింది సీఎం, కావాల్సింది చంద్రబాబు నాయుడు. మీరేంటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం అంటే ఊరుకునేటువంటి పరిస్థితుల్లో లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆయనకి సత్తానే లేదంట. ఏమండి నాకు అర్థం కాదా? ఎవడైనా నాకు సత్తా లేదని అనుకుంటాడా పోటీ చేసేటప్పుడు? నాకు ఈ సందర్భంగా ఒక సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక గేయాన్ని ఇక్కడ మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మాకు ఉగాది సందర్భంగా మా సెంట్రల్ ఆఫీస్లో మా నారాయణమూర్తి గారని ఆయన చదివి వినిపించాను. నాకు బాగా నచ్చింది. ఇవాళ అది గుర్తొచ్చింది. నా దగ్గర సత్తా లేదంటున్నా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, అయ్యా ఆ జన సైనికులకి, వీర మహిళలకి మీకు కూడా చెప్తున్నా, నా దగ్గర సత్తా లేదో అంటున్నా ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్పమని చెప్తున్నా. సత్తా లేదంటే ఎక్కడి నుంచి వచ్చిందండి సత్తా? ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేస్తేనే సత్తా వచ్చేది. అదే సి నారాయణ రెడ్డి గారు చెప్పాడు. కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది, నలగనిదే అడుగులెలా నర్తించబడతాయి, మలచనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది, మలచనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది. అయ్యా పవన్ అన్నా, అసలు నువ్వు ప్రయత్నం చేస్తే కదా. నేను ప్రయత్నం చేయను, మా చంద్రబాబే ముఖ్యమంత్రి, నాకు అన్ని సదుపాయాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి, ఇంక చాలు, నాకు ఇంకేం అవసరంలా. మళ్ళీ సదుపాయాలంటే వాళ్ళ కోపం వస్తుంది. నేను చెప్తే వాస్తవం చెబితే మళ్ళీ కోపం వస్తుంది. మా వీర మహిళలకి, జన సైనికులకి చంద్రబాబు గారికి కోపం రాదు. పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చి 2 చెప్పులు పైకి ఎత్తాడు. సదుపాయాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సదుపాయాలు అంతకంటే పాత మాటే, ప్యాకేజీ బ్రహ్మాండంగా అందుతుంది. ఏ నెలకు ఆ నెల ఎంత కావాలంటే అంత శుభ్రంగా డేటు వారీగా అందుతుంది. అందువల్ల ఇక నాకు అనవసరం, నా దగ్గర సత్తా లేదు, తీసుకోవడం సేవ చేయటం. ఇదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్న డబ్బులన్నీ లెక్కేసుకునేది ఎవరు? లంచం చేసి. మరి చంద్రబాబు నాయుడు ఇంకో మాట అన్నాడు, నీతి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన. నేను ఎక్కడ తప్పు చేయను, ఈయన తప్పు చేయడు, మానేసేటి తప్పు చేయటం, ఆయన వచ్చేది తప్పు చేయటానికి. ఎవరైనా మంగళగిరి ఆయన, లెక్కంతా ఆయనే, వసూళ్ళని ఆయనే, ట్రాన్స్ఫర్లకు ఆయనే,
కమిషన్లు ఆయలే, అన్నీ కలెక్ట్ చేయటం, లెక్క చెప్పడం, పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ పంపటం, పవన్ కళ్యాణ్ ఏమో నాకు సత్తా లేదంటాం. ఇది స్టంటు. ఏంటయ్యా నాకు అర్థంగా నిన్న పాపం చూశాను నేను డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉంది, మార్గదర్శి బంగారు కుటుంబం. మార్గదర్శి అంటే నాకు అది గుర్తొచ్చింది. ఎవరిది? రామోజీరావు గారు మార్గదర్శి. అందరికీ టోపీ పెట్టి డబ్బులు చేసుకుని ఇవాళ కోర్టుల్లో ఉన్నటువంటి పరిస్థితి. బంగారు కుటుంబం అంటేనేమో 2 కుటుంబాలు గుర్తొచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, బంగారు కుటుంబాలు, అన్నాదమ్ములు, అట్లా విధంగానే తండ్రి కొడుకులు. కానీ ఆ బొమ్మ వెనకాల చిట్టి చిట్టి బొమ్మలు ఉన్నాయండి 2. ఒకటేమో బాగా భూతదముడు పవన్ కళ్యాణ్ది, రెండోదేమో లోకేష్. ఈ 2 కాంపిటీషన్గా ఉంటున్నాయి, ఎక్కడ తీట్లా. పవన్ కళ్యాణ్ది పెట్టగానే పక్కనే లోకేష్ కూడా పెడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు మన ప్యాకేజీ రాజా, కానీ చిట్టి రాజా కనపడలేదే, మా పసిరాజా కనపడలా, మా బాలరాజా కనపడలా, మా పప్పు రాజా కనపడలే. ఎక్కడికి వెళ్ళాడు? క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు అనుకుంటా. బహుశా శని ఆదివారం సెలవు ఆయనకి, క్రికెట్ బెల్లం కూడా ఆడుకోవడానికి వెళ్తాడు. శని ఆదివారం ఆయనకి సెలవు, మన చంద్రబాబు నాయుడు గారికి 15 రోజులకు ఒకసారి సెలవు, మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో మరి ఎప్పుడు సెలవు వస్తుందో ఎప్పుడు ఉండదో తెలియదు. మొన్న రాలా, అంతకు ముందు రాలా క్యాబినెట్ మీటింగ్కి, మళ్ళీ వాళ్ళు వచ్చాడు. మరి ఇది ప్యాకేజీ మహత్యమో ఏం మహత్యమో మాకు తెలియట్లా. ఆయనకి అసలు సెలవులు ఉంటాయో ఉండవో అర్థం కాదు. సత్తా లేని నాయకుడు, మరి సెలవులు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? సత్తా లేదు, సత్తా కోసం ప్రయత్నించే పని లేదు. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు. P4 అని చెప్పి తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పేద ప్రజలను ఆదుకోవలసినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలసీలు పక్కన పెట్టి ప్రైవేట్ రంగంలో ధనికులకు ఈ బాధ్యత అప్పజెప్పి తప్పుకుపోవాలనుకునే పిరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ఉండి పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేయవలసిన వ్యక్తి మొత్తం ప్రైవేటు పరం చేసేసి ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్రాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడే హక్కు నైతికంగా మీకు లేదు. అందువల్లే బంగారు కుటుంబాలన్నీ నువ్వు బిగిన్ చేయగానే సెలవు వెళ్ళిపోయారు. వాళ్ళు పట్టుకొచ్చారు, మీకు బంగారు కుటుంబాలు, మీకు డబ్బులు ఇస్తాము రమ్మని. పాపం వాళ్ళకేం తెలుసు, వచ్చారు చూశారు ఇక్కడ అంతా ఇదంతా గందరగోళంగా ఉంది, ఈ బంగారు కుటుంబంలో మనకు పైసా వచ్చేది లేదు సచ్చేది లేదు, ఈ ఉపన్యాసాలు ఈ సొల్లు పెట్టల ద్వారా ఏమంటాడు, సెల్ ఫోన్ అయినా కనిపెట్టా. అబ్బా కింద టౌలు కొడతాడు, సెల్ ఫోన్ ఆయన కనిపెట్టాను, ఐటీని తీసుకొచ్చింది ఆయనేనంట. అందువల్ల అందరికీ సెల్ ఫోన్లు వచ్చినాయి. ఏంది పెట్టల ద్వారా కదా నాకు అర్థం కాల. ఐటీ సెల్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటివి. ఆ సమయానికి నువ్వు అక్కడ ఉన్నావు, దానికి చెప్తున్నావు. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమండు, అసలు పోలవరం నా ప్లానే, నేనే ఫౌండేషన్ వేసా, నేనే మొత్తం చేశా అని చెబుతాడు. నమ్మి ఆ మైకులు నమ్ముతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నా ఎన్టీ రామారావు గారి దగ్గర నేను శిష్యర్కం చేశానని, శిష్యర్కం అక్కడ చేశానని చెప్పి ఆయన దగ్గర నుంచి కొట్టేసినటువంటి రాజకీయ పార్టీ P4లు సూపర్ 6లు ఎగ్గొట్టి P4లు పెట్టి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి. కాకపోతే ఎన్నికలు ఇప్పుడు లేవు, చూస్తున్నాం కదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఎంత చేసినా తిరగబడి మా నాయకులు ప్రయత్నం చేసి మళ్ళా నిలబెట్టుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ P4లన్నీ కూడా ప్రజల్ని మోసం చేసి ఒక చీటింగ్గా భావించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. ఓకే, ఏమని ప్రధాన పత్రికలు ఏమొచ్చింది వార్త? నేను ఒకటి అడుగుతానండి, ప్రధాన పత్రికలు ఆ పత్రిక రాసిన పత్రికకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చెబితే నేను మనవి చేస్తున్నా, చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. పోలవరం ప్రాజెక్టు విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువ వలన, ఆయన దురాశ వలన ఈ ప్రాజెక్ట్ ఇంత లేట్ అయిందని, ఈ దుస్థితికి వచ్చిందని నేను ఇప్పటికీ ఎప్పటికీ దాని మీదే స్టాండ్ అయి ఉన్నాను. చర్చకు నేను సిద్ధం, ఎవరితో అయినా చర్చకు సిద్ధం, దానిలో సందేహం లేదు. చర్చ అంటే మళ్ళీ కొట్టుకోవటం కాదు, ఆరోగ్యకరమైన చర్చ చేద్దాం, మనకి అభ్యంతరం లేదు. పోలవరం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి చిత్తశుద్ధితో పనిచేశారు.
చంద్రబాబు నాయుడు గారు అది ఏటీఎంగా భావించి డబ్బులు కాజేయటం కోసం మాత్రమే ఆ ప్రాజెక్టును తీసుకొని చేసినటువంటి వ్యక్తి. ఇది నేను చెప్పిన మాటే కాదు, ఇవాళ భారత ప్రధాని కూటమి సభ్యుడు అయినటువంటి మోడీ గారు కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈ పిచ్చి లెక్కలు పేపర్లో పిచ్చి లెక్కలు వేస్తారు, ఈనాడు ఆంధ్రజ్యోతి సంబంధించిన వేసి ప్రజల మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మరొకసారి చెప్తున్నా, పోలవరాన్ని అతి వేగంగా కరోనా ఉన్నా కూడా ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది.